చరిత్రలో కొన్ని పేర్లు కాలంతో కలిసిపోవు, త్యాగంతో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఆ పేర్లలో ఒకటి అభిమన్యుడు. వయసు 16, కాని ధైర్యం యుగాలంత పెద్దది. అభిమన్యుని జననం అర్జునుడు, సుభద్రల కుమారుడు, కృష్ణుని మేనల్లుడు. యోధుల రక్తం అతని సిరాలలో ప్రవహించింది. తల్లి గర్భంలోనే అతను ఒక మహారహస్యం విన్నాడు. చక్రవ్యూహ ప్రవేశం అర్జునుడు వివరించగా సుభద్ర నిద్రలోకి జారింది. వ్యూహం నుంచి బయటపడే రహస్యం అభిమన్యుడికి తెలియలేదు. అదే అతని విధి. గురుకులం, వీరత్వం, చిన్న వయసులోనే విలువిద్యలో అపార నైపుణ్యం. బాణం విడిచే ముందు అతని కళ్ళలో భయం కాదు, గమ్యం మాత్రమే. పాండవులందరికీ గర్వకారణమీ యువ యోధుడు. కాని యుద్ధం వయసును అడగదు. చక్రవ్యూహంలో ప్రవేశం కురుక్షేత్రం, ధూళితో నిండిన భూమి, ఆకాశం కూడా ఉత్కంఠతో నిలిచింది. ద్రోణాచార్యుడు చక్రవ్యూహాన్ని ఏర్పాటు చేశాడు. పాండవ సైన్యం ఆగపోయింది. అప్పుడు ముందుకు వచ్చిన స్వరం, నేను చక్రవ్యూహంలోకి వెళ్తాను. అది అభిమన్యుడి స్వరం. బయటకు రాక తెలియదని తెలిసినా దేశం కోసం అడుగు ముందుకేశాడు. ఒంటరి పోరాటం. లోపలికి వెళ్లిన తర్వాత వాగ్దానాలు విరిగాయి. ఎవరూ తోడుగా రాలేదు. ఒంటరిగా 7 మహావీరులతో పోరాడిన యువకుడు. నియమాలు చెరిపివేయబడ్డాయి. అస్త్రాలన్నీ విరిగపోయాయి. చివరికి రథచక్రం, మేస్, మొక్కుబడి కాని ధైర్యం మాత్రమే మిగిలింది. వీరమరణం. అభిమన్యుడు పడిపోయాడు, కాని ఓడిపోలేదు. అతని రక్తం ధర్మానికి అంకితమైంది. ఆకాశం మౌనంగా విలపించింది. భూమి గౌరవంతో తల వంచింది. ముగింపు. అభిమన్యుడు ఎవరు? అభిమన్యుడు కేవలం యోధుడు కాదు. అతడు త్యాగానికి నిర్వచనం, ధైర్యానికి ప్రతిరూపం, ధర్మానికి యువ ప్రతినిధి. చక్రవ్యూహంలో చిక్కుకున్నా చరిత్రలో అమరుడయ్యాడు అభిమన్యుడు. ఓ పేరు కాదు, ఒక యుగం. మీకు అభిమన్యుడి కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధర్మ కథలు మనలో ధైర్యాన్ని నింపుతాయి. జై శ్రీకృష్ణ.